హాయ్ అండి. ఈరోజు నేను డిజైన్ చేసిన బ్లౌజ్‌ని అయితే చూపిస్తా వచ్చండి. ఇది కూడా స్కాలప్ డిజైనే కానీ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఏంటా అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ అయితే ఫుల్ స్కాలప్స్ ఇచ్చాను. కానీ వన్ సైడ్ మాత్రం బ్లౌజ్‌లో వచ్చిన ఒక చిన్న బోర్డర్ ఉంటది కదా! అదైతే యాడ్ చేసి దానికి స్కాలప్స్ వచ్చేలా అటాచ్ చేశాను. అండ్ హ్యాండ్స్‌కి కూడా సేమ్ స్కాలప్స్ అయితే ఇచ్చాను. దీన్ని 2 రకాలుగా పిలుస్తారు. కొంతమంది కట్ వర్క్ అంటారు. కొంతమంది స్కాలప్ డిజైన్ అంటారు. క్లాత్ స్టిఫ్‌గా ఉంటే ఇలా స్కాలప్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. మెత్తగా ఉంటే మాత్రం అంత నిలబడినట్టు ఉండవనమాట. ఇలా స్టిఫ్‌గా ఉన్న క్లాత్‌లకి అయితే పెట్టించుకుంటే బెటర్ ఇలాంటి మోడల్స్. మనం క్లాత్‌ని బట్టి మోడల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇది స్టిఫ్‌గా ఉండేసరికి క్లాత్ స్కాలప్స్ అనేవి చాలా నీట్‌గా కనబడుతుంది. అది మెత్తగా ఉండే క్లాత్ అయితే అంత నీట్‌గా అనిపియదు. ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. మనం ఎంత బాగా స్టిచ్ చేసినా గానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గా లేకపోతే మనం ఎంత బాగా స్టిచ్ చేసినా వేస్టే. ఎంత మోడల్ పెట్టినా గానీ. అండ్ ఫిట్టింగ్ విషయానికొస్తే నీట్‌గా ఉండాలి. అండ్ లోపల ఫినిషింగ్ కూడా నీట్‌గా రావాలన్నమాట. ఎక్కడ చిన్న పోకు కూడా లేకుండా నీట్‌గా స్టిచ్ చేస్తాను నేనైతేని. అండ్ లోపల సైడ్ ఖర్చు మొత్తం అయితే ఓవర్‌లాక్ చేసేస్తాను నీట్‌గా. కుక్క పోకు కూడా పడకుండా. ఇలా ఉంటే లైఫ్ అయితే ఎక్కువ వస్తాయి జాకెట్లు. ఇలా లేకుండా వదిలేస్తే మాత్రం ఎక్కువ రోజులు లైఫ్ రాకుండా మొత్తం ఈసులు వచ్చినట్టు పాడైపోతాయి. డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళ ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఇస్తున్నారు ఏంటనేది మాత్రం ఆలోచించరు. ఈ బ్లౌజ్‌కి అయితే నేను 350 చార్జ్ చేశాను.